తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో పైన వైసీపీ అభ్యర్థి విమర్శలు చేశారు. ఇక గతంలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేశారని మోహిత్ రెడ్డి ఆరోపించారు. ఇక తమ నాయకుడు జగన్ ప్రజలకు ఏం అవసరమో వాటినే మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తారని మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. గడప గడపకు పోయి అదేవిధంగా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఏ ఇంటికి పోయినా మిమ్మల్ని ఆశీర్వదిస్తాం, మేము గెలిపిస్తాం బలంగా చెప్తున్నారు. పెనుమలపల్లి పంచాయతీలో ఈ రోజుకి 13-14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఊర్లో 100% సీసీ రోడ్డు కంప్లీట్ చేసాం, 70% డ్రైన్స్ కంప్లీట్ చేసాం, సమావేశ మందిరం కట్టించాం, ధ్యాన మందిరం కట్టించాం, సచివాలయ భవనం కట్టించాం. అదేవిధంగా ఊర్లో కావాల్సిన సౌకర్యాలంతా కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. ఈ ఊర్లో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ముందు ఇప్పుడు వైఎస్ఆర్సీ పార్టీకి కావచ్చు, ఇది కంచుకోవడం లాంటిది. తప్పకుండా ప్రజలందరూ కూడా మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని నేనైతే విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నా. ఎందుకంటే మొదటి 5 సంవత్సరాలు ప్రజల కోసం కష్టపడింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మా కుటుంబం గర్వంగా తెలియజేస్తున్నా. ఏ సమస్య ఉన్నా కూడా ప్రజలకు ఒకే ఒక నమ్మకం జగనన్న, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. తప్పకుండా వాళ్ళందరూ ఆశీర్వాదంగా మా మీద ఉంటుంది బలంగా విశ్వసిస్తున్నా.